తినడానికి తిండి కూడా దొరకట్లేదని పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ని తగలబెట్టేపోతున్నారు అక్కడ ఉండే ప్రజలు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జూన్ 9వ తారీఖున మొత్తం పీఓజేకే బంద్ కి అండ్ ప్రొటెస్ట్ కి పిలుపునిచ్చారనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సప్లై అనమాట. రోజుకి 5 గంటల కరెంట్ కూడా ఉండదు పీఓజేకే లో, అండ్ దాని కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువ. హైలైట్ ఏంటంటే పాకిస్తాన్ లో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ కూడా పీఓజేకే లో ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఫుడ్ ప్రైజెస్ ని తక్కువ చేయాలి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలని కోరుకుంటున్నారు అనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే పీఓజేకే అసెంబ్లీలో 12 సీట్లని పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, దాన్ని తీసేమనేసి. అయితే ఈ 3 పాయింట్లు తీర్చమని మే 31 వరకు టైం ఇచ్చారు, కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేయలేదు. అయితే వీళ్ళు 9వ తారీఖున పిలుపునిచ్చారా. ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 14,000 మంది మిలిటరీ వాళ్ళని దించిందనమాట ఈ ప్రొటెస్టులు ఆపడానికి. లాస్ట్ టైం 2024లో కూడా ఇలా ప్రొటెస్టులు జరిగాయి. అప్పుడు ఎంత బీభత్సమైన బ్లడ్ షెడ్ అయిందంటే కొన్ని పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు, పోలీసులు చంపేశారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉందంటే అక్కడ ఇంటర్నెట్ బంద్, రోడ్లు బంద్. అయితే పాకిస్తాన్ పీఓజేకే వాళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తుంది అంటే పీఓజేకే లో ఉండే బిజినెస్ లన్నీ ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. నువ్వు పీఓజేకే వదిలి పంజాబ్ లోకి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. అండ్ పీఓజేకి ని రిప్రజెంట్ చేయడానికి ఒక్క ప్రామినెంట్ లీడర్ కూడా లేకుండా చేశారనమాట. ఫ్రాంక్ గా చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఈ పీఓజేకే ప్రజల్ని కేవలం టెర్రరిస్టుల లాగా వాడుకోవడానికి మాత్రమే చూస్తారు. ఒక థర్డ్ క్లాస్ సిటిజన్ కన్నా తక్కువ, ఆల్మోస్ట్ బెలూచిస్తాన్ వాళ్ళ ట్రీట్ చేస్తారు.